ఎప్పుడు ఉండే ఇంటి పని వంట పనికి తోడు ఈరోజు చాలా యూట్యూబ్ వర్క్ ఉంది. వీడియో వర్క్ వీలైనంత ఫినిష్ చేయాలి. అయితే రెండు కలిపి ఎక్కువ పనున్నా వీలైనంత స్ట్రెస్ లేకుండా రిలాక్స్డ్గా చెయ్యాలి అన్నది ఈరోజు నా ఇంటెన్షన్. ఇలాంటి వాయిస్లు మన మైండ్లోనే ఎక్కడో వినిపిస్తూ ఉంటాయి. ఈ వాయిస్కి కౌంటర్ వాయిస్ వీడియో లాస్ట్లో ఇస్తాను, ఎలా ఉందో మీరే చెప్పండి. అండ్ ఇలాంటి వాయిస్లని తొక్కేయడానికే ఈ డేకి ఇంటెన్షన్ పెట్టుకోవడం అనేది. ఇంటెన్షన్ పెట్టుకున్నాక మనం అనుకున్నది జరిగేలాగా మనమే చూసుకుంటాము. ఇది మనకి మెంటల్ ప్రిపరేషన్, ఒక డైరెక్షన్, మోటివేషన్ ఇస్తుంది. అసలు విషయానికి వస్తే ఈ వీడియోలో డేలో ఎక్కువ స్ట్రెస్ లేకుండా కామ్ అండ్ రిలాక్స్డ్గా ఉండడానికి నాకు హెల్ప్ అయ్యే నా అలవాట్లు మీకు షేర్ చేయబోతున్నాను. అంతేకాదు ఈరోజు వంటలు, ముఖ్యంగా ఈరోజు ట్రై చేసిన ఒక రిచ్ కర్రీ రిచ్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను. వీడియో మరి మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. నా డే స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి హెల్ప్ అయ్యే ఫస్ట్ హ్యాబిట్ లేడికి లేచిందే పరుగు అన్నట్టు కాకుండా, పొద్దున లేచిన వెంటనే పనుల వెంట పరిగెత్తడం కాకుండా కాసేపు ప్రశాంతంగా నాకు పాజిటివ్ ఎనర్జీనిచ్చే పనులు చేయడం. నేను మా అత్తయ్య సర్జరీ తర్వాత ఎక్సర్సైజ్కి బ్రేక్ ఇచ్చాను కదా, సో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపు ఇంట్లో యోగా, స్ట్రెచెస్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య కిచెన్లో నిల్చుని వర్క్ చేయడం కూడా ఎక్కువైంది కాబట్టి లోవర్ బ్యాక్ రిలాక్స్ అవడానికి, బాడీ స్ట్రెచ్ అవడానికి, ఫ్లెక్సిబిలిటీ కోసం ఇలా కొన్ని ఆసనాలు వేస్తున్నాను. మీరు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు నేను చేసే ఎక్సర్సైజెస్ చెప్పమని. ఇక్కడ నేనే కాదు, జనరల్గా అందరూ చేసే కొన్ని ఆసనాల నేమ్స్ ఇస్తున్నాను. నేను ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి ఎలా చేయాలో చెప్పట్లేదు, జస్ట్ నేమ్స్ ఇస్తున్నాను. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎలా చేయాలో డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో ఈ బేసిక్ ఆసనాలు మన బాడీ రిలాక్సేషన్కి చాలా హెల్ప్ అవుతాయి. స్ట్రెస్కి ఆపోజిట్ రిలాక్సేషన్. యోగా రిలాక్సేషన్ ఇస్తుంది, మోర్ బ్లడ్ సర్క్యులేషన్, మోర్ ఆక్సిజన్ ఇంటేక్, ఇంకా బాడీ మైండ్ రెండిటికి ఉపయోగపడుతుంది. ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ యోగా వామ్ వాటర్ తాగుతూ ఒక మంచి బుక్ చదివితే ఆ కిక్కే వేరు. హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. ఈ బుక్లో ర్యాండమ్గా ఏ పేజ్ ఓపెన్ చేసినా పాజిటివిటీ, మోటివేషన్ పొంగి పొర్లుతూ ఉంటుంది. సీరియస్గా చెప్పాలంటే ఎలాంటి బ్యాడ్ మూడ్లో ఉన్నా ఒక పేజ్ చదివినా చాలు, చిటికేసినట్టు మంచి మూడ్లోకి మారిపోతాము. అంత పవర్ఫుల్ బుక్. నెక్స్ట్, టైం మేనేజ్ చేసుకుంటే చాలా స్ట్రెస్ మేనేజ్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను, చాలా టెక్నిక్స్ షేర్ చేశాను. బట్ ఒక బేసిక్ టిప్ అయితే ఎవ్రీడే ఈరోజు ప్రయారిటీస్ ఏంటి, ఇంపార్టెంట్ పనులేంటి అని చూసుకోవడం. ఆ రోజు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో ఒక ఇంటెన్షన్ పెట్టుకోవడం. ఇది అందరూ ఫాలో అవ్వగల ఒక బేసిక్ అండ్ హెల్ప్ఫుల్ విషయం. నేను డిజైన్ చేసిన ప్లానర్ జర్నల్లో ప్రతిరోజు ఇలా డేకి ఇంటెన్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా నా గోల్డెన్ పీరియడ్ అయిపోయింది, వంట స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. కిచెన్ రమ్మని పిలుస్తుంది. రామా రామా రా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ అండ్ గ్రౌండ్నట్ చట్నీ, లంచ్కేమో దొండకాయ ఫ్రై, రసం. కుకు ఎఫ్ఎం నుంచి అధిక సంపాదన లేకుండానే ధనవంతులు అవ్వండి అనే మంచి యూస్ఫుల్ ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. డబ్బు అందరికీ అవసరం. ఈ సృష్టిలో డబ్బు లేకుండా ఏ పని కూడా జరగదు. అయితే మనం ఎక్కువ సంపాదన ఉంటేనే ధనవంతులం అవ్వగలం అనుకుంటాము. ఎక్కువ సంపాదన లేకపోయినా ధనవంతులు అవ్వచ్చు. అది ఎలానో తెలుసుకోవాలి అంటే తప్పకుండా వినాల్సిన ఆడియో బుక్ ఇది. కుకు ఎఫ్ఎంలో ఎన్నో విభాగాల్లో మనకి యూజ్ అయ్యే ఎన్నో ఆడియో బుక్ సమ్మరీస్ ఉన్నాయి. మనల్ని మనం ఫైనాన్షియల్గా మెరుగుపరచుకోవడానికి, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మోటివేషన్ కోసం, నాలెడ్జ్ పెంచుకోవడానికి, స్పిరిచువాలిటీ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ ఆడియో బుక్స్ ఉపయోగపడతాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకుని పేమెంట్ దగ్గర జీవిత 200 కోడ్ యూజ్ చేస్తే 50% డిస్కౌంట్తో 49 రూపీస్కే మీ మనసుకి నచ్చింది వినండి. మీకు కావాల్సిన బుక్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా తెలియచేయచ్చు. ఈ దొండకాయలు ఉన్నాయే, కొయ్యడానికి చాలా టైం తీసుకుంటాయి, వేగడానికి చాలా టైం తీసుకుంటాయి. దొండకాయలు మా అత్తయ్య కోసి ఇవ్వడం వల్ల నాకు చాలా టైం అండ్ ఎఫర్ట్ సేవ్ అయింది. పనులు ఎక్కువ ఉన్నప్పుడు స్ట్రెస్ పెంచుకోకుండా కుదిరినంత హెల్ప్ తీసుకోవడం ఒక మంచి అలవాటు. నెక్స్ట్, డేని ఎక్కువ స్ట్రెస్ చేసుకోకుండా ఉండడానికి నాకు హెల్ప్ అయ్యే ఇంకో హ్యాబిట్ స్లోగా రియాక్ట్ అవ్వడం. రోజులో మనల్ని ఇరిటేట్ చేసేవి, ఫ్రస్ట్రేట్ చేసే విషయాలు ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. వాటికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకుని, డైజెస్ట్ చేసుకుని, ఆలోచించి రెస్పాండ్ అవ్వడం ద్వారా స్ట్రెస్ చాలా తగ్గించుకోవచ్చు. ఇది అనుకున్న వెంటనే నేర్చేసుకునేది కాదు, త్రూ ప్రాక్టీస్ మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే మా హస్బెండ్కి నాకు చిన్న ఫైటింగ్ జరిగింది. నా మూడ్ అయితే చాలా డిస్టర్బ్ అయింది.
ఒక క్షణం అసలు వీడియో లేదు ఏం లేదు చేయను ఇంకా అన్నంత ఎక్స్ట్రీమ్కి ఆలోచనలు వెళ్ళాయి ఆ మూమెంట్లో. బట్ కొంచెం సేపు టైం తీసుకుని మళ్ళీ సెట్ అయ్యాను. మనం వీడియోస్లో చూసి కొంతమంది ఎప్పుడు హ్యాపీగా ఉంటారని అనుకుంటాము, మీలో కొంతమంది నా గురించి కూడా అనుకుంటుండొచ్చు. కానీ అందరికీ ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఆ ఫ్రస్ట్రేషన్లో హీట్ ఆఫ్ ద మూమెంట్లో మనసుకు తోచింది రియాక్ట్ అయిపోతే అనవసరంగా స్ట్రెస్ పెంచుకున్నట్టే. మనకు వచ్చే ఫ్రస్ట్రేషన్కి, కోపానికి, బాధకి అండ్ మనం దానికి రెస్పాండ్ అయ్యేదానికి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకోగలిగితే మన రెస్పాన్స్ అంత బాగుంటుంది. ఫీలింగ్స్ వస్తాయి పోతాయి, మనం చేయాల్సిన పనులు మాత్రం అలాగే ఉంటాయి, అవి చెయ్యక తప్పదు. సో ఒక డీప్ బ్రీత్ తీసుకోవాలి, కొంచెం స్లో డౌన్ అవ్వాలి, స్లోగా రియాక్ట్ అవ్వాలి, వర్క్ని కంటిన్యూ చేసుకోవాలి. రసం నేను తాలింపు వేసిన తర్వాత అందులో టొమాటోస్, చింతపండు వేసి మగ్గిస్తాను. దాని తర్వాత అది పిసికి వాటరు, రసం పౌడరు, కొత్తిమీర వేసి మరిగిస్తాను. రైమింగ్ బాగుంది కదా. నెక్స్ట్, రోజులో స్ట్రెస్ తగ్గించుకోవడానికి నాకు హెల్ప్ అయిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం డీప్ వర్క్ సెషన్స్ ప్లాన్ చేసుకోవడం. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కొంత టైం డీప్గా ఇన్వాల్వ్ అయ్యి పనులు చేసేలా ప్లాన్ చేసుకోవడమే డీప్ వర్క్ సెషన్స్. అవి ఎంత కామ్నెస్ని, సాటిస్ఫాక్షన్ ఇస్తాయో నేను డీటెయిల్డ్ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ నేను యూట్యూబ్ వర్క్ చేసుకుంటున్నాను, డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా. యూట్యూబ్ వర్క్ అవ్వచ్చు, హౌస్ ఆర్గనైజింగ్ అవ్వచ్చు. ఈ హ్యాబిట్ ద్వారా ఇంపార్టెంట్ పనులని ఫోకస్తో పూర్తి చేస్తాము. అలానే 1-2 మోస్ట్ ఇంపార్టెంట్ యాప్స్ తప్ప మిగతా ఫోన్ నోటిఫికేషన్స్ అన్నీ స్టాప్ చేసేసాను. దానివల్ల నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాము. నెక్స్ట్, ఈవినింగ్ స్నాక్స్కి మూరీ మిక్స్చర్ చేస్తున్నాను. మనం స్ట్రెస్ని చూసే విధానం మార్చుకోవాలి. ఏది చేయాలన్నా ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది. కొద్దిగా స్ట్రెస్, కంగారు, ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అసలు కొంచెం కూడా స్ట్రెస్ ఏమీ లేకుండా ఉండాలి అంటే అది పాసిబుల్ కాదు. మన హెల్త్ని పాడు చేసే స్ట్రెస్ వేరు, మనల్ని మోటివేట్ చేసి పనులు టైంకి పూర్తి చేయించి కొత్త విషయాలు నేర్చుకొని మన గోల్స్ రీచ్ అయ్యేలా చేసే స్ట్రెస్ వేరు. ఇది నేను చెప్పే విషయం కాదు, రీవైర్ యువర్ బ్రెయిన్ బుక్లో ఆథర్ చెప్పిన విషయం. కొంచెం స్ట్రెస్, కంగారు లేకపోతే మనం పనులని టైంకి చేసుకోలేము. కొంచెం ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ లేకపోతే కొత్త విషయాలు నేర్చుకోలేము. అండ్ ఏదైనా ఫేస్ చేసే స్ట్రెంగ్త్ పెంచుకోలేము. ఇంకా మనం అనుకున్నవి సాధించలేము. కొంచెం స్ట్రెస్ లేకపోతే బ్రెయిన్లో యాక్టివేషన్ కూడా ఉండదు. స్ట్రెస్, ఛాలెంజెస్ అని పారిపోకుండా వీటిని పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తే మనకి హెల్ప్ అయ్యే విధంగా మేనేజ్ చేసుకోవచ్చు అని ఆథర్ చెప్పారు. నేను ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నానంటే అసలు స్ట్రెస్ లేకుండా ఏమీ ఉండదు. కొంచెం స్ట్రెస్ తప్పకుండా ఉంటుంది. స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకోవాలి. మనం బోల్డ్ అని పనులు చేసుకోవడానికి ఆలోచిస్తాం, ప్లాన్ చేస్తాం, చేయడానికి ట్రై చేస్తాం. కానీ అంతే ఇంపార్టెన్స్ మధ్యలో కాస్త రిలాక్స్ అవ్వడానికి కూడా ఇవ్వాలి. ఇలాంటి టైంలో కారిడార్ లేదా బాల్కనీకి వెళ్ళి ఫ్యూ మినిట్స్ నేచర్తో కనెక్ట్ అయితే మైండ్కి చాలా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. మన బాడీకి కాస్త మూమెంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇంట్లో అలా సోఫాలో కూర్చుండిపోవడం కాకుండా, వర్క్ చేసే వాళ్ళు స్క్రీన్స్లో మునిగిపోవడం కాకుండా ఎవ్రీ 1 అవర్ కొన్ని మినిట్స్ బ్రేక్ తీసుకుని నేచర్ని అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. ఈరోజు 2 పిచ్చుకలు మార్నింగ్ నుంచి ఆ స్టీల్ రాడ్ని పొడుస్తున్నాయి. వాటిలో వాటి ఇమేజ్ కనిపించడం వల్ల ఏమో తెలియదు, కానీ మార్నింగ్ నుంచి 2 ఆ పనే చేస్తున్నాయి. ఎందుకు అలా చేస్తున్నాయో మీకు ఏమైనా ఐడియా వస్తే షేర్ చేయండి. నెక్స్ట్, మంచి రంగు, రుచి, చిక్కదనం ఉన్న టీ పెడుతున్నాను. ఇందులో జింజర్, చెక్క, ఇలాచీ కూడా యాడ్ చేశాను. 5 to 10 మినిట్స్ అయినా ఫ్యామిలీతో స్పెండ్ చేసే క్వాలిటీ టైము, లైట్ హార్టెడ్ కాన్వర్జేషను, మంచి డిస్కషను స్ట్రెస్ నుంచి రిలీఫ్ని ఇస్తాయి. ఎస్పెషల్లీ టీ టైం అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకునేలా చేస్తుంది. మన ఇండియాలో టీ అంటే ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. మేము రోజు తాగము, జనరల్గా వీకెండ్స్ అండ్ ఎప్పుడైనా కొంచెం మైండ్ రిఫ్రెష్ కోసం సరదాగా తాగుతాము. రీవైర్ యువర్ బ్రెయిన్ బుక్లో రిలేషన్షిప్స్కి సోషల్ మెడిసిన్ అనే టర్మ్ యూజ్ చేశారు. ఈ సోషల్ మెడిసిన్ స్ట్రెస్ని డీల్ చేసుకోవడానికి మన బ్రెయిన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒక వింత చూసారా? స్ట్రెస్ క్రియేట్ చేసేది వాళ్ళే, రిలీఫ్ ఇచ్చేది వాళ్ళే. ది గ్రేట్ హస్బెండ్స్. నెక్స్ట్, మళ్ళీ కాసేపు యూట్యూబ్ వర్క్ చేసుకున్నాక డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు చపాతీ ఇంకా కొత్త కర్రీ ట్రై చేయబోతున్నాను. కొత్తగా కనిపెట్టింది కాదు, ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. అదే క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ నా స్టైల్లో. దీన్ని నేను స్టార్టింగ్లో రిచ్ కర్రీ అన్నాను కదా, ఎందుకంటే ఎందులో అయితే ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తుందో అది నాకు చాలా రిచ్గా అనిపిస్తుంది. ఇక్కడ రిచ్ అంటే హెల్దీగా అన్నమాట. ఇలాంటి కర్రీస్ ఎక్కువ పెట్టుకుని తింటే ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ తిన్నట్టు చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది.
ఇంకా ఈ కర్రీ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆయిల్లో స్పైసెస్ వేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. నేను ఈ కర్రీ 6 మెంబర్స్కి చేస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తుందా అన్న ఆలోచన ఉంది. బట్ ఏముందిలే, అటు తిప్పి బాగానే ఉంటుందిలే అన్న నమ్మకం కూడా ఉంది. మనం ఫెయిల్యూర్స్ని, మిస్టేక్స్ని చూసే విధానం మార్చుకుంటే కూడా స్ట్రెస్ తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది వరకు నేను అమ్మో ఫెయిల్ అవుతుందేమో, మిస్టేక్స్ చేస్తానేమో అని యాంగ్జైటీ ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఎప్పుడైతే ఫెయిల్యూర్స్, మిస్టేక్స్ మనుషులకి ప్రతి కామన్, అందరూ ఫేస్ చేసేవే అండ్ వాటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అని రియలైజ్ అయ్యానో అప్పటి నుంచి మరీ స్ట్రెస్ తీసుకోవడం మానేశాను. బాగా జరిగితే గుడ్, మిస్టేక్స్ చేస్తే కూడా ఏం పర్లేదు, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే యాటిట్యూడ్ అలవాటు చేసుకున్నాను. నెక్స్ట్ 2 టొమాటోస్ గ్రైండ్ చేసి వేసి మగ్గిస్తున్నాను. అలానే ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను 400 గ్రామ్స్ పన్నీర్ ఇంకా 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. భలే కలర్ఫుల్గా ఉంది కదా. టొమాటోస్ మగ్గిన తర్వాత వీటిని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్క్ని హెవీగా కాకుండా కొంచెం ఫన్గా చూడడం ద్వారా కూడా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. సరదాగా లైట్ హార్టెడ్తో చేసే పనితో త్వరగా అలసిపోము, స్ట్రెస్ ఫీల్ అవ్వము. ఈ పని ఒక ఫన్ యాక్టివిటీ అనుకుంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. ఈ వీడియో కొంచెం సీరియస్ టాపిక్కే అయినా కొంచెం ఫన్ యాడ్ చేద్దామని యాడ్ చేశాను. చేసేటప్పుడు నాకు కూడా సరదాగా అనిపించింది. పన్నీర్ ఇంకా క్యాప్సికమ్ని ఉడికించుకుని కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే హెల్దీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, ఇంట్లో అందరికీ నచ్చింది. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒక మంచి హెల్దీ డిన్నర్ అయితే ఫినిష్ చేశాను. నెక్స్ట్ ఈ ఉరుకుల పరుగుల్లో నైట్ కొంచెం సేపు కామ్నెస్ నుంచి యాక్టివిటీ జర్నలింగ్. ఆ రోజుకి థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యేవి చిన్నవే అయినా రోజుకి నా అచీవ్మెంట్స్, ఇంకా ఆ రోజు నేర్చుకున్న లెసన్స్, ఇంకా నాకు హ్యాపీనెస్ని చిన్న విషయాలు మరోసారి గుర్తు తెచ్చుకోవడం, నెగిటివ్ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేసేవి ఐడెంటిఫై చేసుకుని సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవడం. ప్రతిరోజు అన్నీ ఫీల్ చేసే సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు, బట్ ఈ 10 మినిట్స్ యాక్టివిటీ ద్వారా అన్ని డైరెక్షన్స్లో ఒకసారి ఆలోచిస్తాను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో అవండి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. అండ్ నా రోజైతే అలా గడిచింది. చాలా వరకు కూల్గా, రిలాక్స్డ్గా అన్ని పనులు చేసుకున్నాను. వీడియో స్టార్టింగ్లో విన్న వాయిస్కి కౌంటర్ ఇస్తాను అన్నాను కదా, అదేంటంటే నువ్వు అనుకుంటే అవుద్ది సామే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్. ఈ వీడియో ఎలా అనిపించింది, మీ థాట్స్ అండ్ వ్యూస్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇంకా యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆలోచన ఏంటి అంటే, మనం చేసే పనికి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆ పనిని బాగా చేయలేము. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.